హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ పద్దు వ్లాగ్స్. నమస్తే, నేను మీ పద్మ. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ నాకు చేయడానికి అవ్వలేదు, నేను ఈ వీక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే వరలక్ష్మికి శారీ డ్రేప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా చేసుకున్నాను ఈ ఇయర్. వై బికాస్ ఎప్పుడు కూడా 15 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ మ్యారేజ్ అయ్యి. ఈ 15 ఇయర్స్ ఎప్పుడు కూడా హస్బెండ్ లేరు పూజ చేసే టైంలో, అవైలబుల్లో లేరు ఫ్రెండ్స్. బికాస్ ఆఫ్ హిస్ పోస్టింగ్స్, హీఈస్ వర్కింగ్ ఇన్ ఆర్మీ. ఈ ఇయర్ చాలా సింపుల్గా హ్యాపీగా చేసుకున్నాను. ఎందుకంటే మేము నార్త్లో ఉంటున్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్. కానీ అన్నీ అవైలబుల్గా ఇక్కడ ఉండవు, ఎందుకంటే నార్త్ పీపుల్ ఈ పూజ అన్నది చెయ్యరు. సో ఇంట్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో, ఏవైతే నాకు సమకూరాయో వాటితోనే చేసుకున్నా ఫ్రెండ్స్ ఈ పూజ. ఈ వరలక్ష్మీదేవి వ్రతం మెయిన్గా భర్త కోసమే చేస్తారు కదా ఫ్రెండ్స్. సో నేను ఆ ఫీల్తో చెప్తున్నా. 15 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ కూడా పూజ టైంలో లేకపోవడం మాత్రం నాకైతే బాధ అనిపించేది. ఈ ఇయర్ అయితే హస్బెండ్తో ఉండటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా చేసుకున్నాను. ఎందుకంటే పోనీ లీవ్ కూడా ఆ టైంలో రాకపోవటం వల్ల, బికాజ్ ఆఫ్ ఫీల్డ్ పోస్టింగ్స్ వల్ల, ఫ్యామిలీకి దూరంగా ఉండటం వల్ల అవైలబుల్లో లేరు. మెయిన్గా పూజ టైంలో అవైలబుల్గా ఉంటే హ్యాపీగా ఉండు. ఇది లేడీస్ అందరికీ పెద్ద పండగే కదా ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మీదేవి పూజ మాత్రం లేడీస్ చాలా బాగా చేసుకుంటారు. వాళ్ళకి మెయిన్ పండగ అని చెప్పొచ్చు ఇది. అసలు వరలక్ష్మీదేవి పూజ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకు చేస్తారు, ఎలా ఆచరిస్తారు కొంతవరకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ వరలక్ష్మీదేవి వ్రతం అయితే శ్రేయస్సు సంపదలకి ప్రసాదించే వరలక్ష్మీదేవిని పూజించే ఒక ముఖ్యమైన పండగ. ఈ వ్రతం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వివాహిత స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు ఫ్రెండ్స్. ఈ వ్రతం అయితే శ్రావణ శుక్రవారం వస్తుంది. దీని ప్రాముఖ్యత ఏంటో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. లక్ష్మీదేవిని అంకితం చేసే ఒక ముఖ్యమైన పండగ ఈ వరలక్ష్మీదేవి వ్రతం. లక్ష్మీదేవికి వరాలు ఇచ్చే దేవతగా కూడా కొలుస్తారు. ఈ వ్రతం చేయటం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా కలుగుతాయని నమ్ముతారు ఫ్రెండ్స్. ఈ పూజకి సిద్ధమయ్యే ముందైతే పూజకి ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. పూజ గదిని అలంకరించుకోవాలి. వరలక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు, పండ్లు, పూలు సిద్ధం చేసుకోవాలి. ఈ పూజా సమయంలో స్త్రీలు ఫాస్టింగ్ ఉంటే ఇంకా మంచిదంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ గుండా ఈ పూజ అయితే గణపతి పూజతో స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి, స్తోత్రాలు, శ్లోకాలు చదవాలి. లక్ష్మీదేవి అష్టోత్తరం, సహస్రనామాలు చదవాలి ఫ్రెండ్స్, పఠించాలి. ఏదైనా టెంపుల్కి వెళ్ళి పూజ చేయడం కూడా మంచిది ఫ్రెండ్స్. వరలక్ష్మీదేవి కథ వినటం లేకపోతే చదవటం చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ పూజలో భాగంగా పూజ చివరిలో అయితే మంగళహారతి ఇవ్వాలి ఫ్రెండ్స్. పూజ అయిన తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటంటే, వ్రతానికి ముందు ఉపవాసం ఉండటం చాలా శ్రేయస్కరం ఫ్రెండ్స్. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. పూజ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా భక్తితో చేయాలి. ఈ పూజ అయిన తర్వాత దానం చేయటం కూడా ప్రధానం ఫ్రెండ్స్. మన దగ్గర ఏవైతే ఉన్నాయో అది దానంగా ఇవ్వచ్చు ఎవరికైనా. ఈ వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వల్ల సుఖ సంపదలు ఖచ్చితంగా జరుగుతాయి. వరలక్ష్మీదేవి మనకి అన్నీ ప్రసాదిస్తుంది అన్న నమ్మకంతో చేస్తారు ఫ్రెండ్స్. వివాహిత మహిళలందరూ భర్త కోసం చేసే పూజ కాబట్టి చాలా హ్యాపీగా చేసుకుంటారు. ఫస్ట్ టైం శారీ డ్రేపింగ్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నేను శారీ వరలక్ష్మికి డ్రేప్ చేయలేదు, ఎప్పుడు కలసం పెట్టుకుంటున్నాను. ఇయర్ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అది హస్బెండ్తో ఉన్నప్పుడు చేసుకోవటం ముఖ్యం కాబట్టి, ఇయర్ మాత్రమే నాకు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి హ్యాపీగా చేసుకున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.
మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.